కాంప్లెక్స్ నెంబర్స్లో నెక్స్ట్ థియరం. ఇన్ సి additive identity exists and is unique. There exists unique tau belongs to C such that alpha plus tau equal to tau plus alpha equal to alpha for all alpha belongs to C. This element tau is called additive identity. కాంప్లెక్స్ నెంబర్స్లో యాడిటివ్ ఐడెంటిటీ అనేది ఉంది. ఇది యూనిక్గా ఉంటుంది. ఎలా ప్రూవ్ చేయాలి దీన్ని అంటే ఆల్ఫా ప్లస్ టౌ ఈక్వల్ టు టౌ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ టౌ అనేది యాడిటివ్ ఐడెంటిటీ. ప్రూఫ్లో లెట్ టౌ ఈక్వల్ టు 0,0 టౌన్ నేను 0,0గా తీసుకున్నాను. ఇది కాంప్లెక్స్ నెంబర్ సెట్లో ఆల్ఫాని A, Bగా తీసుకున్నాను. ఫర్ ఆల్ ఆల్ఫా టౌ బిలాంగ్స్ టు C. రెండు కూడా కాంప్లెక్స్ నెంబర్సే. టౌ వాల్యూ 0,0, ఆల్ఫా వాల్యూ వచ్చేసి A, Bగా తీసుకున్నాను. సో ముందుగా మనం ఆల్ఫా ప్లస్ టౌని క్యాలిక్యులేట్ చేస్తాము. ఆల్ఫా అంటే A, B ప్లస్ టౌ అంటే 0,0. సో యాడింగ్ చేస్తే A ప్లస్ 0 B ప్లస్ 0. రిజల్ట్ ఏమొస్తుంది? A, B. A, B అనేది దేనికి ఈక్వల్? ఆల్ఫాకి ఈక్వల్. సో ఇది ఆల్ఫాకి ఈక్వల్. నెక్స్ట్ దీన్ని మనం ఎలా నోట్ చేయొచ్చు అంటే ఏని మనం 0 ప్లస్ ఏగా కూడా నోట్ చేయొచ్చు. బిని మనం 0 ప్లస్ బిగా కూడా నోట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది 0 ప్లస్ ఏ 0 ప్లస్ బి అయింది. సో ఇక్కడ 0,0 ప్లస్ ఏ బిగా నోట్ చేయొచ్చు దీన్ని. ఎందుకంటే ఇది యాడ్ అవుతుంది, కాంప్లెక్స్ నెంబర్స్ యాడ్ అయినాయి. సో 0,0 అంటే ఏమనుకున్నాం మనం? టౌ ప్లస్ A, B అంటే ఆల్ఫా. సో ఏం ప్రూవ్ చేసాము? ఆల్ఫా ప్లస్ టౌ ఆల్ఫా ఈక్వల్ అయింది. నెక్స్ట్ ఆల్ఫా అనేది దేనికి ఈక్వల్ అయింది? ఇక్కడ టౌ ప్లస్ ఆల్ఫాకి ఈక్వల్ అయింది. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ టౌ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు టౌ ప్లస్ ఆల్ఫాగా ప్రూవ్ చేసాం. ఇన్ కేస్ మనం ఇక్కడ ఇంకొక ఏదైనా ఎలిమెంట్ ఉంది, దాన్ని మనం తీటా అనుకుంటే ఈ తీటా కూడా దేన్ని ప్రూవ్ చేస్తుంది? ఇక్కడ ఆల్ఫా ప్లస్ తీటా ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు తీటా ప్లస్ ఆల్ఫా. సో ఇక్కడ మనం తీటాని కానీ యాడిటివ్ ఐడెంటిటీ అనుకుంటే సో అది దేన్ని ప్రూవ్ చేస్తుంది? ఆల్ఫా ప్లస్ తీటా ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు తీటా ప్లస్ ఆల్ఫా. ఇన్ కేసు దీనిలో ఆల్ఫా ప్లస్ టౌ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు టౌ ప్లస్ ఆల్ఫా, దీనిలో యాడిటివ్ ఐడెంటిటీని మనము తీటా అనుకుంటే ఏమవుతుంది? తీటా ప్లస్ టౌ ఈక్వల్ టు టౌ ఈక్వల్ టు టౌ ప్లస్ తీటా. సో ఈ విధంగా కూడా వస్తుంది. సో ఏ ఎలిమెంట్ని మనం యాడిటివ్ ఐడెంటిటీ అనుకుంటామో దాన్ని బేస్ చేసి మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనం సిలో కాంప్లెక్స్ నెంబర్ సెట్లో యాడిటివ్ ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంకా యూనిక్గా ఉందని ప్రూవ్ చేయొచ్చు.